పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలెక్టరేట్లో కలెక్టర్ శివశంకర్ లోతేటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడారు. మార్చి 16 అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ వచ్చి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్లో వితిన్ 24 అవర్స్లో చేయాల్సినవి, అలాగే పబ్లిక్ ప్లేసెస్లో వితిన్ 48 అవర్స్ చేయాల్సినవి, ప్రైవేట్ ప్లేసెస్లో 72 అవర్స్లో రిమూవ్ చేయాల్సినవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంసీసీ టీమ్స్ ద్వారా ఎంపీడీఓస్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా పగడ్బందీగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏవేవైతే డీఫేస్మెంట్ చేయాలో అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది, డీఫేస్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ ఆఫీసెస్లో చూస్తే మొత్తం 1294 వాల్ రైటింగ్స్, వాల్స్ మీద ఏవైతే ఒక పార్టీకి సంబంధించిన ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. 3713 పోస్టర్స్ డిలీట్ చేయడం జరిగింది, రిమూవ్ చేయటం. అలాగే బ్యానర్స్ 3310 తీసాము. ఇంకా అదర్ రిలేటెడ్ అన్నీ కూడా 3116, మొత్తం 12094 పోస్టర్స్ కానీ వాల్ రైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా డీఫేస్ చేయడం జరిగింది. తర్వాత ప్రైవేట్ ప్లేసెస్లో చూస్తే సేమ్ వాల్ రైటింగ్స్ 563, పోస్టర్స్ 1078, బ్యానర్స్ 961, అదర్స్ 1040, మొత్తం 5306 ఈ రిలేటెడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయటం కానీ డీఫేస్ చేయటం కానీ జరిగిందనమాట. అలా వీటితో పాటు ఎక్కడైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అంటే కొన్ని కండిషన్స్ ఇచ్చాయి. సో పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్లో ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ, ప్రభుత్వ వేతనంతో గౌరవ వేతనంతో లబ్ధి పొందుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వీటిలో పార్టిసిపేట్ చేయకూడదు. అలాగే ఎక్కడైనా సరే ఎంసీసీ వైలేషన్స్ అంటే మన గవర్నమెంట్ ఆఫీసెస్లో ఫొటోస్ క్లోజ్ చేయటం కానీ, అలాగే దాని రిలేటెడ్ బ్యానర్స్ కానీ, హోర్డింగ్స్ తీయటంలో ఎక్కడైనా సరే ఒక డిసిప్లిన్ అన్నది, క్రమశిక్షణ అన్నది లేకపోవటం, కొంత అలసత్వం ప్రదర్శించిన వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో ఈ రోజు వరకు కూడా 9 మంది వాలంటీర్స్ ఏవైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది వైలేట్ చేశారో వాళ్ళందరినీ కూడా విధుల్లోంచి తొలగించడం జరిగింది. 5 అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 2, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 12 మంది వరకు కూడా అక్కడ షోకాజ్ నోటీస్ కానీ, మెమో కానీ, ఇంక్రిమెంట్ సంబంధించిన డిసిప్లినరీ యాక్షన్ కానీ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మొత్తం 28 మంది మీద మన జిల్లాలో యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారం సివిజిల్ మీద జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది. సివిజిల్లో ఎనీ కంప్లైంట్ రిలేటెడ్ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు లైవ్లో అక్కడ కానీ అప్లోడ్ చేస్తే ఆ సమస్యని 100 నిమిషాల్లో పరిష్కరించడం అన్నది జరుగుతుంది. అది అందరూ మీకు తెలుసు. అది విస్తృతంగా మన జిల్లాలో అవగాహన అన్నది కలిగింది. ఇంతవరకు 398 కేసెస్ సివిజిల్లో ప్రజలు అందులో కంప్లైంట్స్ రైజ్ చేస్తే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. మొత్తం 94% అన్నీ కూడా 100 minutes లోపల చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు యావరేజ్ హ్యాండ్లింగ్ టైము పల్నాడు జిల్లా వరకు 36 నిమిషాలు 46 సెకండ్స్. ఇంకా సువిధ అండ్ ఎన్కోర్ ఈ 2 ఉన్నాయి. సువిధ అంటే ఏంటంటే ఒక ఎనేబులింగ్ ప్లాట్ఫామ్ ఫర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ పొలిటీషియన్స్ టు అప్లై ఫర్ సర్టెన్ పర్మిషన్స్. సువిధ అన్న దాంట్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సువిధలోని అప్లై చేసుకోవటం అన్నది ఇట్స్ నాట్ లైక్ మ్యాండేటరీ. వాళ్ళు పెడతారు, ఒక సువిధ మీద వాళ్ళకి అవగాహన లేకపోయినా ఎక్కడైనా వాళ్ళకి ఇష్యూ వచ్చినా సరే వాళ్ళు మాన్యువల్గా కూడా ఫిజికల్గా కూడా అప్లై చేయొచ్చు. సో ఆ అప్లై చేసినవన్నీ కూడా ఎన్కోర్ అని చెప్పి మాకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి, రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఎనేబులింగ్ కమ్యూనికేషన్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఇందులో ప్రతి దానికి కూడా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతవరకు మన జిల్లాకు సంబంధించి మొత్తం 213 అప్లికేషన్స్ వచ్చాయి.